నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్. ఎమ్మెల్సీగా కోదండరాం ఎన్నిక రద్దు. వీధి కుక్కలపై సుప్రీం తీర్పును పరిశీలిస్తాం. సిజేఐ బిఆర్ గవాయ్. యుఎస్లో ప్రసంగించనున్న మోదీ, సెప్టెంబర్లో అమెరికా వెళ్లనున్న ప్రధాని. రక్తదానం ప్రాణదానంతో సమానం. కర్నూలు జిల్లా డిఈఓ శామ్యూల్ పాల్. టీడీపీలో కార్యకర్తలకు గుర్తింపు లభిస్తోంది. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమీర్ అలీఖాన్ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లపై సుప్రీం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్లోని వీధి కుక్కలను తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తీర్పు ఉత్తర్వులను తాము పరిశీలిస్తామని సిజేఐ బిఆర్ గవాయ్ బుధవారం నాడు హామీ ఇచ్చారు. విచక్షణారహితంగా కమ్యూనిటీ డాగ్స్ను చంపకుండా గతంలో కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని న్యాయవాది ఒకరు సిజేఐ ముందు ప్రస్తావించారు. ఢిల్లీ ఎన్సీఆర్లోని బహిరంగ ప్రదేశాల్లో తిరగాడే వీధి కుక్కలను తొలగించాలంటూ ఆగస్టు 11న కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాది సబ్మిషన్పై సిజేఐ స్పందిస్తూ వేరే న్యాయమూర్తులు ధర్మాసనం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినందున ఆ తీర్పు ఉత్తర్వులను పరిశీలిస్తామని చెప్పారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. చర్చలో పాల్గొనే వక్తల జాబితాను తాజాగా యుఎన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఐక్యరాజ్య సమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే హై లెవెల్ డిబేట్ మాత్రం సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు జరగనుంది. ఆ సమయంలో తొలుత బ్రెజిల్ చర్చను ప్రారంభిస్తోంది. ఆ తర్వాత అమెరికా మాట్లాడుతుంది. సెప్టెంబర్ 23వ తేదీన ఇక యుఎన్డిఏ పోడియం నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. హై లెవెల్ డిబేట్లో పాల్గొనే స్పీకర్ల జాబితాలో భారత ప్రభుత్వ అధినేత మాట్లాడనున్నట్లు పేర్కొంది. ఇక సెప్టెంబర్ 26వ తేదీన ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని ఆ జాబితాలో ఉంది. అదే రోజున ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేతలు కూడా ప్రసంగిస్తారు. ఇక యుఎన్ స్పీకర్స్ లిస్టులో ప్రధాని మోదీ పేరు ఉన్న నేపథ్యంలో వచ్చే నెలలో ఆయన అమెరికా వెళ్లే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. కర్నూలు నగరంలో స్థానిక ఎన్ఆర్పేట భాష్యం పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. భాష్యం స్కూల్ అధినేత భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ హనుమంతరావు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం చాలా మంచిది ఆలోచన మంచి ఆలోచన అంటే అయిపోయాయి కదా. రక్తదానం చేయడం చాలా మంచి ఆలోచన అని, రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఆధ్వర్యంలో మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఇది విద్యాశాఖకు చాలా సంతోషకరము. ఇటువంటి మంచి కార్యక్రమాలు నగరంలో చేయడము చాలా సంతోషకరము. దీనికి సహకరించినటువంటి మెడిప్లస్ బ్లడ్ బ్యాంక్ వారు మరి విధానం కోఆపరేట్ చేసి ఇంతమందిని ఇలా బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి మరి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన వారు జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఎంత ధైర్యంగా వచ్చి లేడీస్ కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. హైదరాబాద్లోని చందానగర్లో ఇటీవల సంచలనం రేపిన ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. పటాన్ చెరువు సర్వీస్ రోడ్డుపై 3 దొంగలను, సంగారెడ్డి సమీపంలో మరో 3ని అదుపులోకి తీసుకొని మొత్తం 6గురిని అరెస్టు చేసినట్లు సమాచారం. 2 బైకులపై దుండగులు 7గురు పారిపోతుండగా చాకచక్యంగా వారిని పట్టుకోవడం పోలీసుల చురుకుదనానికి నిదర్శనమైంది. ముఖానికి మాస్కు, తలపై క్యాపు, చేతులకు గ్లౌజులు వేసుకుని వెళ్తుండగా వీరంతా పట్టుబడ్డారు. దొంగతనం చేసిన బైక్లనే దోపిడీకి వాడినట్లు గుర్తించారు పోలీసులు. ఈ దోపిడీ వెనుక అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉందా అని కూడా పరిశీలిస్తున్నారు. చందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలర్స్లో మంగళవారం ఉదయం షాప్ తెరిచిన వెంటనే ముసుగులు ధరించిన 6గురు దుండగులు షాప్లోకి చొరబడ్డారు. తుపాకులతో సిబ్బందిని బెదిరించి లాకర్ తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బంది నిరాకరించడంతో గాల్లోకి, అలాగే డిప్యూటీ మేనేజర్ కాలిపై కాల్పులు చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇక అందిన కాడికి దోచుకొని అనంతరం సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ప్రదర్శనలో ఉన్న వెండి ఆభరణాలను దోచుకొని పారిపోయిన విషయాన్ని వెంటనే షాప్ సిబ్బంది
ఇక సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ కేసును ఛేదించడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నారు. ఈ దోపిడీ ఘటనలో గాయపడిన డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక దోపిడీ ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులతో నషా ముక్త భారత్ అభియాన్ ర్యాలీ చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగించడం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. వాటికి దూరంగా ఉండి శ్రద్ధతో చదువుకొని ఉజ్వల భవిష్యత్తును ఏర్పరచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో డొమ్మంగి బొద్దిడి పిఎంటి గ్రామాల్లో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలను ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ గ్రామాలలో ఉన్న విద్యార్థులు చదువు కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పాఠశాలలను తిరిగి ప్రారంభించామని అన్నారు. రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉన్నతమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు 3 తెలుగుదేశం పార్టీ నాయకులకు రావడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఆకేపోగు ప్రభాకర్కు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార కార్పొరేషన్ చైర్మన్, పార్వతమ్మకు విశ్వబ్రహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా, విక్రమ సింగ్కు బొందిలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పదవులు వచ్చాయి. దీంతో పదవులు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన అందరికీ ఆలస్యమైన పదవులు వస్తాయని తెలిపారు. నామినేటెడ్ పదవులు వచ్చిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో కష్ట నష్టాలు కోర్చి దళితుల బిడ్డ అయినటువంటి మన కోడుమూరు ప్రభాకర్ గారికి రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం అనేది మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అట్లనే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఒక బీసీ సంఘానికి సంబంధించిన విశ్వబ్రాహ్మణ్ సంబంధించినటువంటి ఆమె పార్వతమ్మ గారు, అలాగే కర్నూలు పట్టణంలో అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి సింగ్కు విక్రమ్ సింగ్ గారికి 3 చైర్మన్ పోస్టులు అనేటివి తీసుకోవడం అనేది కర్నూలు ఉమ్మడి జిల్లాకు చాలా ఎంతో శుభదాయకం. పదవులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి ఓపిక అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకు చాలా పెద్ద పార్టీ, అందులో వన్ సైడ్ గెలిచినాను కాబట్టి 11 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు ఆశిస్తారు, తప్పేం లేదు. కానీ కొద్దిగా ఓపిక అనేది అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇది అనేది ఉండరు, అందరూ సమానమే. కానీ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యురాలు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గొల్లపూడి గ్రామంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు మాట్లాడుతూ రేణుకా చౌదరి కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యురాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారు తెలిపారు. జన్మదినం సందర్భంగా వైరా నియోజకవర్గ కేంద్రం వైరాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పెద్ద ఎత్తున మరి వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అందరం కూడా ఇక్కడ అందరు కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సీ అన్ని విభాగాలు అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి మరి అందరికి స్వీట్లు పంచి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే గొల్లపూడిలో హర్ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా భాగ్యనగర్ జిల్లాలో దిల్సుఖ్ నగర్ నుండి ముసారాంబాగ్ వరకు జరిగిన ర్యాలీలో ముఖ్య అతిథిగా భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ జాతీయ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ, రవీందర్ రెడ్డి, బొక్క భాగ్యలక్ష్మి, అలాగే
నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ పాల్గొన్నారు. భారత్ మాతా కీ అందరికీ నమస్తే. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యొక్క అభియాన్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా సుమారుగా 8 తారీఖు నుండి మొదలై 15వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భం లోపల భాగ్యనగర జిల్లాలో కూడా మరి కని విని ఎరుగని రీతిలో యావత్ యువతరం అంతా. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో బీజేపీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లిపూడి నాగరాణి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశ ప్రతిష్ట పౌరుషానికి మూవన్నెల ప్రతీక అని నూజివీడు నియోజకవర్గం బీజేపీ నాయకులు మల్లిపూడి రాజశేఖర్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై మూవన్నెల జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా పల్లెల్లో మువ్వన్నెల జెండాని రెపరెపలాడే విధంగా ఈ రోజు నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీల కార్యక్రమంలో భాగంగా మన ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే ప్రపంచ దేశాల్లో పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మార్కెట్ యార్డులో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ వరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం తమకు ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రిజర్వాయర్లు 90% నీటితో నిండి ఉండడం, సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి అవుతున్నాయని తెలిపారు. సామ్రాజ్యవాద దేశం ప్రపంచ నియంతలా వ్యవహరిస్తున్న అమెరికాకు సింహ స్వప్నంలా క్యూబా నేత ఫిడెల్ కాస్ట్రో వ్యవహరించేవాడని సిపిఎం జిల్లా కార్యదర్శి జి శివకుమార్ అన్నారు. బుధవారం బద్వేలు టౌన్ సుందరయ్య భవన్ నందు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రో 99వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఇక ఫిడెల్ కాస్ట్రో 1926 ఆగస్టు 13న క్యూబా దేశంలో జన్మించి 2016 నవంబర్ 25న 90 సంవత్సరాల వయసులో మరణించాడని పేర్కొన్నారు. ఈరోజు క్యూబా కమ్యూనిస్టు నాయకుడు ఫిడెల్ కాస్ట్రో గారి జయంతి వేడుకలను బద్వేల్ టౌన్ నందలి సుందరయ్య భవన్లో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఫిడెల్ కాస్ట్రో గారు క్యూబాలో కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆ దేశాన్ని ఒక నియంత పరిపాలిస్తూ ఉంటే ఆ నియంతను రాజ్యాధికారం నుంచి తొలగించి కమ్యూనిస్టు పార్టీని క్యూబాలో ఏర్పాటు చేశారు. దాదాపు 49 సంవత్సరాల పాటు క్యూబాలో ఆయన అధ్యక్షుడిగా కొనసాగినటువంటి పరిస్థితి. క్యూబాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకుడైనటువంటి ఫిడెల్ కాస్ట్రో అనేక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో అందరికీ యువతకు ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి చెగువేరా క్యూబా నేత అయినటువంటి ఫిడెల్ కాస్ట్రోకు అత్యంత ప్రాణ స్నేహితుడు. వీరిద్దరూ క్యూబాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్. ఎమ్మెల్సీగా కోదండరాం ఎన్నిక రద్దు. వీధి కుక్కలపై సుప్రీం తీర్పును పరిశీలిస్తాం. సిజేఐ బిఆర్ గవాయ్. యుఎస్లో ప్రసంగించనున్న మోదీ, సెప్టెంబర్లో అమెరికా వెళ్లనున్న ప్రధాని. రక్తదానం ప్రాణదానంతో సమానం. కర్నూలు జిల్లా డిఈఓ శామ్యూల్ పాల్. టీడీపీలో కార్యకర్తలకు గుర్తింపు లభిస్తోంది. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.